నరసింహారెడ్డి గారిని తమ ప్రసంగం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ యూ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశాన్ని సమన్వయపరుస్తున్నటువంటి అంజని సూరిశెట్టి మేడం గారికి, ఈనాటి సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా నాకు అత్యంత ఆత్మీయులు, కవిత్వం అంటే ప్రాణం, కవిత్వం తప్ప జీవితంలో అంత గొప్ప అంశం మరి ఇంకేముంది అని వాచ్యంగాను వ్యవహారంలోనూ నిరూపిస్తున్నటువంటి అన్న ఆత్మీయులు సీతారాం గారు, ఈనాటి సభకి ఆత్మీయ అతిథిగా విచ్చేసి ఈ సభ అంతా నడవడానికి నిజానికి ప్రిన్సిపల్ గా ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి రత్నప్రసాద్ గారు, అత్యంత లోతైన ప్రసంగాలు చేసి నా మీద అవ్యాజమైన ప్రేమను కురిపించినటువంటి గురుతుల్యులు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. వారు చేసిన ప్రసంగపు లోతులు నిజంగా నేను మళ్ళొక్కసారి నాలోకి నేను ఆలోచించుకునేంత గొప్ప ప్రసంగం వారిది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే బన్నా ఐలయ్య సార్, నేను చాలా ఊహించని, అంటే నేను 536 రూపాయల్లో ఎక్కడైనా చదివితే ఏం చదవాలి అని ఎప్పటికీ సంశయంలో ఉంటుంటాను. నాకు అన్ని కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చని ఉంటాయి. కానీ బన్నా ఐలయ్య సార్ ఒక అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. నాకేంటంటే తాటి నీడ పనికిరాదు అనే ఒక మంచి రుబాయిని పట్టి చెప్పారు. అట్లాంటి అంటే చాలా లోతుగా 2-3 రోజుల్లోనే నా పుస్తకాన్ని తను చాలా లోతుల్లో చదివినటువంటి పెద్దలు ఆత్మీయులు బన్నా ఐలయ్య గారికి, అట్లాగే బాల శ్రీనివాసమూర్తి గారు, నేనంటే చాలా ప్రేమ ఇష్టం కలిగినటువంటి, అంటే కవి, ఒక 2-3 కవుల పేర్లు చెప్పి అట్లా ఏది ఉంటది అని ఎప్పటికీ నన్ను ప్రోత్సహించే అన్న బాల శ్రీనివాసమూర్తి గారు, దేవనపల్లి వీణావాణి గారు, నిజానికి నేను అకాడమీషియన్ని కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. కానీ ఆమె చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా చాలా టచింగ్ గా కూడా ఉన్నాయి. దేవనపల్లి వీణావాణి గారికి ఇంకొక అడిషన్ ఏంటంటే, నేను చేసే అడిషన్ నేను కూడా అకాడమీషియన్ని కాదు కాబట్టి సరిగ్గా ప్లాన్ ప్రకారం 45 నిమిషాలు మాట్లాడడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. వీణావాణి గారు చాలా స్ఫూర్తిదాయకంగా ఇతరులు ఆలోచనల్లోకి దిగే విధంగా ప్రసంగించారు. మిత్రులు కండగంటి వెంకటయ్య గారు, తను రుబాయిల మీద అత్యంత ప్రేమతో అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. వారికి ముఖ్యంగా వారి గాత్రం వల్ల రుబాయి, ఇప్పుడు మేము ఎంత రుబాయి చెప్పినా ఇప్పుడు ఉన్న అందరూ వ్యాఖ్యాతలు అనుకోండి, లేకపోతే ప్రాసంగికులు అనుకోండి, ఉపన్యాసకులు అనుకోండి, మాకెవరికి లేని ఒక గొప్ప కళ వెంకటయ్య గారికి ఉంది. అందువల్ల రుబాయిలు షైన్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది మిత్రుడు వెంకటయ్య గారికి. అట్లాగే మేఘమాల గారికి, లక్ష్మీకాంతం గారికి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ సిహెచ్ రమేష్ గారికి, చైతన్య గారికి, ఎంవి రమణ గారికి, మొత్తంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మిత్రులకు, ఖమ్మం కాలేజీ బృందానికి అందరికీ నేను వినమ్రంగా మొట్టమొదట నమస్కారాలు తెలియజేయాలి, ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. నా పుస్తకం ప్రచురించాను, కానీ దాన్ని నిజానికి జనంలోకి తీసుకుపోవడానికి మీన్స్ చాలా తక్కువగా ఉన్న రోజులు ఇవి. మనందరికీ తెలుసు, మనం ఆవిష్కరణ పెట్టాలి అంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆవిష్కరణ కూడా సరిగ్గా ఎక్కడ జరగలేదు. బట్ నల్లగొండలో ఒక చోట మిత్రులు తమంత తాముగా వాళ్లే, ఈరోజు ఎట్లయితే అన్న సీతారాం గారు ఒక గొప్ప ప్రయత్నం చేశారో, నల్లగొండ మిత్రులు కూడా అట్లా ప్రయత్నం చేసి ఆవిష్కరణ నల్లగొండలో చేశారు, చాలా తక్కువ మందితో. ఈరోజు ఒక విస్తృతమైన వేదిక ద్వారా ఒక విస్తృతమైన చర్చకు అవకాశం కలిగించినటువంటి ఖమ్మం కాలేజీకి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. దీనికి బహుశా ఇంకా వేరే ఏ కారణం లేదు, కవిత్వం ఒక్కటే కారణం అని సీతారాం గారు చాలా సార్లు చెప్పారు. మొత్తం మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని అనుసంధానం చేస్తూ అంజని మేడం చాలా గొప్ప సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో
నేను తక్కువ సార్లు కలిసినటువంటి వ్యక్తి రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారే. మిగిలిన వాళ్ళందరూ మిత్రులు లాంటి వాళ్ళు, అన్నలు లాంటి వాళ్ళు, పెద్ద కాలం నుండి సుమారుగా 2 దశాబ్దాల నుంచి అందరూ తెలిసిన వాళ్ళు ఉండడం బహుశా నా అదృష్టం. ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా తెలంగాణ రుబాయిలు అనే పుస్తకం చర్చలోకి రావడం అనేదే కాకుండా అసలు రుబాయి అనే ఒక చర్చ తెలుగు సాహిత్యంలో సరికొత్తగా మళ్ళీ మొదలవ్వాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు అనిపించింది నాకు ఈరోజు. ఎందుకంటే నేను ఏం మాట్లాడాలి అన్నప్పుడు సీతారామన్ అంటే అనుభవాలు అని చెప్పారు. ఈ అనుభవాలు చెప్పేటప్పుడు మొట్టమొదట నేను చెప్పాల్సింది, ఇప్పుడు కన్నెగంటి వెంకటయ్య రాస్తున్న ఒక రుబాయి కవిగా ఇంకా చాలా మంది రాస్తుండవచ్చు. ఇప్పుడు 98 పార్టిసిపెంట్స్ వరకు ఒకసారి వచ్చారు. ఇప్పుడు 72 మంది పార్టిసిపేట్ వింటూ ఉన్నారు. కాబట్టి నేను ఈ రుబాయి రాయడానికి మొట్టమొదటి ప్రేరణ ఏంటంటే, కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి కోపం కలిగించవచ్చు, కానీ ఇది తప్పు కాదు, నా అభిప్రాయం తప్పు కాదు. ఏంటంటే తెలుగులో రుబాయి అనే మాట విస్తృతంగా వాడుకలో ఉంది, కానీ రుబాయిని సరిగ్గా ప్రతిష్ఠించడం అనేది ఇంతవరకు జరగలేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరైనా అహంకారంతో కూడిన మాట అని అంటే నేను క్షమాపణలు వేడుకుంటాను. కానీ ఒక్క దాశరథి తెలుగులోకి ప్రవేశపెట్టారు అనే మాట ఎంత నిజం, దాశరథి తర్వాత తిరుమల శ్రీనివాసాచార్య గారు విస్తృతంగా రుబాయిలు రాశారు అనేది ఎంత నిజమో అంతే ఇంకొక నిజం కూడా ఉంది. నిజమైన శిల్పాన్ని అక్కడ పెట్టలేకపోయాం మనం అంతా కలిసి. శిల్పం అంటే ఏంటి అని, శిల్పం పెట్టలేరు మీరు అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు తెలుగులో. అట్లా అన్నవాళ్లలో సామల సదాశివ గారు చాలా ప్రముఖులు. ఆయన ఏమంటాడంటే, తెలుగులో ఈ రుబాయిలు రాయడం ఏంటిది, తెలుగులో గజలు రాయడం ఏంటి, తప్పు. ఎవడైనా ఉర్దూలో ఆటవెలిది పద్యాన్ని రాస్తా అంటే నువ్వేమంటావు అని రాశారు ఒక చోట. అది కొంచెం మన లాంటి వాళ్లకు ఒక హెచ్చరికలాగా, పాఠంలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుగులో కూడా రుబాయిలు రాయడం, వెప్పించడం సాధ్యమే అని కూడా కొంతమంది ప్రయత్నించారు. అట్లా ప్రయత్నించిన వాళ్ళల్లో నేను చాలా గొప్ప గౌరవభావం ఉన్నటువంటి మహాకవి దాశరథి. ఆ తర్వాత అంత గొప్ప గౌరవభావం నాకు తిరుమల శ్రీనివాసాచార్య గారి మీద కూడా ఉంది. తిరుమల శ్రీనివాసాచార్య గారు చేసిన ప్రయత్నం గొప్పది. దాశరథి గారు ఈ రుబాయిని తెలుగులో ఒక ప్రతిష్ట చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయనకు అనేక కారణాల వల్ల, పద్యం మీద ఆయనకు ఉన్నటువంటి సాధికారత వల్ల, వచన కవిత్వంలోకి ఆయన అప్పుడప్పుడే వెంటనే జరిగిపోవడం వల్ల రుబాయిని ఒక రూపంగా, అంటే కవిత రూపంగా రుబాయిని సుప్రతిష్ట చేయలేదు అని అనిపించింది నాకు. ఎందుకంటే మీకు ఇందాక మన రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఒక రుబాయి చెప్పారు, చాలా ప్రసిద్ధమైన రుబాయి. ఏంటంటే ఎక్కడ దాశరథి గారు సందర్భం వస్తే అక్కడ ఆ రుబాయిని చదివేవారు. ఏంటంటే, కళ్ళెం ఉన్నది మన చేతిలో, గుర్రం మాత్రం పడెగోతిలో, దప్పి తీరదని నేనంటాను, నీళ్ళే అందని మన నూతిలో అని చెప్పాడు. ఇక్కడ చమత్కారం ఉంది కాబట్టి మనకు కావలసిన ఆనందం దొరికిపోయింది. తర్వాత దీన్ని రుబాయి అని దాశరథి అన్నాడు కాబట్టి మనం గొప్ప రుబాయి కింద మనం దాన్ని స్వీకరించాము. కానీ ఈ రుబాయిలని దాశరథి ఎవరి దగ్గర నేర్చుకున్నారు అంటే, అంజద్ హైదరాబాదీ దగ్గర నేర్చుకున్నాడు. తనే చెప్పుకున్నాడు, అంజద్ హైదరాబాదీ సాహచర్యం వల్ల నేను రుబాయిలోకి ఎంటర్ అయ్యాను అని చెప్పాడు. అంజద్ హైదరాబాదీ రాసిన ఒక రుబాయి నాకు నిజంగా, నేను కూడా ఒక రకంగా రుబాయిల్లోకి ఎంటర్ కావడానికి అంజద్ హైదరాబాదీ రుబాయిలే ప్రేరణ అని చెప్పొచ్చు. కాకపోతే నాకు ఉర్దూ రాదు. దాశరథి లాంటి వాళ్ళకు ఉర్దూ చాలా వచ్చు, వాళ్ళకు ఉర్దూ ఫారసీ కూడా కొంచెం వచ్చు. అయితే దాన్ని తెలుగులోకి అంజద్ హైదరాబాదీ ఒక రుబాయిని నేను ఆన్ స్క్రీన్ లో చూస్తూ ఉన్నాను. ఉర్దూ రాకపోయినా వాళ్ళు రైట్ నుండి లెఫ్ట్ కు రాస్తూ ఉన్న రుబాయి తెలుగు పాదంలో మొదటి పాదంలో
రదీఫ్, రెండవ పాదంలో రదీఫ్, నాలుగవ పాదంలో రదీఫ్ ఒక తీరు అక్షరాలు నాకు తెలుస్తూ ఉన్నాయి. తర్వాత గాత్రంలో కూడా అది తెలుస్తూ ఉంది. అంటే రదీఫ్ అనేది చివరి పదం, ఒక పాదంలో ఉండేటటువంటి చివరి పదాన్ని రదీఫ్ అన్నారు వాళ్ళు. ఈ రదీఫ్ కంటే ముందు ఉన్న పదాన్ని కాఫియా అన్నారు. ఈ కాఫియా అంత్యప్రాస అని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే అకారాంతం కాఫియా ఉంటే రెండవ పాదంలో నాలుగవ పాదంలో కూడా అకారాంతంగానే ఉండాలి. ఇకారాంతపు కాఫియా ఉంటే ఇకారాంతంగానే ఉండాలి, ఉకారాంతం ఉంటే ఉకారాంతంగానే ఉండాలి అనేది కాఫియా. రదీఫ్కు ఇంకా ప్రత్యేకంగా మనం అర్థం చేయించాల్సినటువంటి గొప్ప నిర్వచనం ఏం లేదు. అది ఒక పదం. ఆ పదం చివరికి మొదటి, రెండవ, నాలుగవ పాదంలో ఒకటే ఉండాలి. అది రదీఫ్. ఈ రదీఫ్ ని మనం ఇప్పుడు ఇందాక మనం దాశరథి గారు చెప్పిన సుప్రసిద్ధ రుబాయిలో చూడలేము. కళ్ళెం ఉన్నది మన చేతిలో అని మొదటి దాంట్లో ఉంటే రదీఫ్ చేతిలో, తర్వాత రెండవ పాదంలో గోతిలో, నాలుగవ పాదంలో నూతిలో ఉంది. ఇవి సేమ్ పదాలు ఉండడం అనేది రదీఫ్ కాదు. ఇట్లా ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చి ఆలోచించినట్లయితే దాశరథి గారి నుంచి అందుకున్నటువంటి రుబాయిని తిరుమల శ్రీనివాసాచార్య గారు విస్తృతం చేయడంతో పాటు ఆయన రదీఫ్ కాఫియాలని మెయింటైన్ చేశాడు. చాలా అంటే నిజంగా గొప్ప ప్రతిష్ట తిరుమల శ్రీనివాసాచార్య గారు చెప్పారు అని నాకు అనిపిస్తుంది. ఆయన రదీఫ్ కాఫియాలను మెయింటైన్ చేస్తూ కొన్ని వందలు, 1000 దాటాయి. 1000 వరకు కూడా అని ఎందుకంటున్నానంటే ఆయన 1000కి పైగా రాశాడు. కానీ రదీఫ్ కాఫియా మెయింటైన్ చేస్తూ ఖచ్చితమైన రుబాయిలు కొన్ని రాసి చివరికి మరి ఏం కారణం చేతను నెంబర్ పెంచుకోవడం అనేది ఆయన మనసులో ఉన్న లక్ష్యం కాకపోవచ్చు, కానీ నెంబర్ చాలా పెంచడంలో ఆ క్రమంలో రదీఫ్ కాఫియాలు వదిలేశాడు. రదీఫ్ కాఫియాలు వదిలేసి అంత్యప్రాస కింద మార్చేసుకొని చాలా పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. అంటే మీకు తిరుమల శ్రీనివాసాచార్యది ఒక రుబాయి చూద్దాం. రచనా ప్రతిభా జగతికి స్ఫూర్తివి, వచన కావ్య వైభవ రసమూర్తివి, నీ కళాన ఆంజనేయ బలం ఉందిలే, కుందుర్తి చాంద్రీ మృదు కీర్తివి అని కుందుర్తి ఆంజనేయులుని ప్రశ్నిస్తూ ఒక రుబాయి రాశారు. ఈ రుబాయిలో కూడా మొదటి పాదంలో రదీఫ్ స్ఫూర్తివి, రెండవ పాదంలో రదీఫ్ మూర్తివి, మూడవ పాదం ఉండదు, నాలుగవ పాదంలో రదీఫ్ కీర్తివి. స్ఫూర్తివి, మూర్తివి, కీర్తివి అన్నప్పుడు రదీఫ్ నిర్వహణ జరగలేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఈ మొదట దాశరథి గారిది ఇందాక మనం చెప్పుకున్న రుబాయిల్లో కానీ తిరుమల శ్రీనివాసాచార్య రుబాయిల్లో కానీ మాత్రా నియమం మాత్రం పాటించబడింది. అది చాలా అలవోకగా వచ్చి మాత్రా నియమం పాటించబడింది కాబట్టి ఇప్పుడు ఇవి రుబాయిలుగా ప్రసిద్ధిలోకి వచ్చాయి, మనమంతా అంగీకరించాల్సిందే. అట్లాగే కంటిన్యూయేషన్ లో పెన్నా శివరామకృష్ణ గారు కూడా కొన్ని రుబాయిలు రాశారు. గతంలో ఇదే పేరుతో, తెలంగాణ రుబాయిల పేరుతో తను రాసిన వాటిల్లో రదీఫ్ కాఫియాలు మెయింటైన్ అయ్యాయి, కానీ కొన్ని చోట్ల రదీఫ్ కాఫియాలు మెయింటైన్ కాలేదు. తర్వాత మాత్రలని గతి మెయింటైన్ అయితే చాలు. ఇందాక రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, గతి ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు గతిని బ్రేక్ చేసి ఇంకొక గతిలోకి ఎంటర్ కావడం సామాన్యంగా సాధ్యమయ్యే పని కాదు. అంటే ఇప్పుడు త్రిశ్య గతిలో పోతే మొత్తం రుబాయి అంతా త్రిశ్య గతిలో పోతూ ఉండాలి, చతురస్రంలో పోతే మొత్తం చతురస్రంలో పోతూ ఉండాలి, అంతే, అది చాలు. ఒకవేళ మాత్రలు ఎక్కువైనా తక్కువైనా రుబాయి నిభాయించుకుంటది అని పెన్నా శివరామకృష్ణ గారు ఒకసారి నాకు వ్యక్తిగతంగా చెప్పారు. అయితే అది దాంట్లో ఉర్దూ నుంచి వచ్చిన రుబాయి లక్షణాలలో ఈ మాత్రలు చెప్పినట్టు లేదు, కాబట్టి దాన్ని కొంచెం మనం వదిలేయచ్చు. కానీ రదీఫ్ కాఫియా నిర్వహణ తప్పనిసరిగా రుబాయికి ఉండాలని మనకు తేలింది. అందుకే అట్లా అట్లా చేయడం చాలా కష్టము. ఎవరైనా చేసి మెప్పిస్తే అది వాళ్ళ గొప్పతనం తప్ప నిజానికి తెలుగులో రుబాయి రాయడం అంత ఈజీ కాదు, లేదా గజల్ రాయడం కూడా అంత ఈజీ కాదని సామల సదాశివ గారు చెప్పారు అని ఇప్పుడు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తా ఉంది.
అందుకే ఆయన అంజద్ హైదరాబాదీ రూపాయిలని తెలుగులోకి అనువాదం చేసి ఆట వెలది కొన్ని తేటగీతుల్లో అనువాదం చేశాడు. ఒక ప్రసిద్ధ రూపాయి నాకు ఒక రకంగా ప్రేరణ ఇచ్చినటువంటి రూపాయి కూడా అదే. దానికి భావం తేటగీతిలో అనువాదం చేశారు. ఏంటంటే, నింగి విలసిల్లు తారకల జూడనేల, పుడమి పులకింత వనముల జూడనేల, ఎవ్వడొనరించె వీని నెల్ల నిచ్చజేసి, చూడు ఆదెస ఈ దశ జూడనేల అని అంజద్ హైదరాబాద్ రూపాయిని సామల సదాశివ గారు తెలుగులోకి చేశారు. ఇది చదివినప్పుడు తర్వాత దాశరథి గాలిబ్ గీతాలని, షేర్లని, అంటే గాలిబ్ గీతాలలో ఆయన రాసిన కొన్ని షేర్లని తెలుగులో అనువాదం చేసి మనకు అందించినప్పుడు అద్భుతమైన ఊహ, అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం చూసి కూడా నేను నిజంగా చాలా ఆనందించాను, ఒక రకంగా స్ఫూర్తి పొందాను. ఆయన అంటాడు ఒక చోట, దుఃఖ విషమింక గలమునే దూరలేదు, దుఃఖ విషమింక గలమునే దూరలేదు, నరమున్ చేరినప్పుడెంత నరకమౌనో అని ద్విపదలో చెప్పాడు. తర్వాత అదే దాశరథి గాలిబ్ గీతాలలో ఒక చోట ఉంటది, ఒక స్త్రీని, ఒక ప్రేయసిని ఉద్దేశించి, ఎంత తీయనగు పెదవులే ఇంతి నీవి, ఎంత తీయనగు పెదవులే ఇంతి నీవి, తిట్టుచున్నా గాని తీయగుండు అని ఒక షేర్ ఉంది. ఇట్లాంటివన్నీ చదివినప్పుడు తెలుగులో రుబాయిని మనం ప్రతిష్ట చేయాల్సినటువంటి గ్యాప్ ఉంది అని నాకు అనిపించింది, చాలా రోజుల కింద అనిపించింది. అయితే అది అంత సులభ సాధ్యం కాదు అని కూడా చెప్పడానికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాన్ని, డాక్టర్ సి నారాయణ రెడ్డిది ఇందాక రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు ప్రపంచ పదులని 5 పాదాలు చదవకుండా 4వ పాదం దగ్గర వదిలేశారు. 4వ పాదం దగ్గర వదిలేసినప్పుడు అందులో 1, 2, 4 పాదాలలో కూడా రదీఫ్ కాకుండా అంత్యప్రాసని మాత్రమే వాడాడు సి నారాయణ రెడ్డి గారు. ఎందుకు వాడారు అనేది ఆయన చెప్పుకున్నాడు. రదీఫ్ కాఫియా నిర్వహించి చమత్కారం సాధించకుండా ఫెయిల్ అయ్యే బదులు దీన్ని కొత్త పేరు పెట్టుకొని మనం తెలుగులో రాసుకుంటే బెస్ట్ అని కూడా ఆయన అనుకున్నాడు. ఆ మాట చెప్పాడు, 1-2 సభల్లో చెప్పగా విన్నాను నేను. అది దానికి అందుకే 5వ పాదం ఒకటి తగిలించి ప్రపంచ పదులు రాశాడు. కానీ రుబాయిలు రాయలేదు. రుబాయిలు రాస్తే ఉండే పరిమితులు తనకి తెలుసు. అందుకే ఇందాక కన్నెగంటి వెంకటయ్య అనుకుంటా రుబాయిల మీద ఇరువెంటి కృష్ణమూర్తి అద్భుతమైన నిర్వచనం ఏంటంటే, రుబాయి రచన ఎంత సులభమో మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది. ఈ భావ ప్రసూనం 4 రేకులుగా విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భావం మొగ్గతొడుగుతుంది, 2వ పాదంలో కొంచెం విచ్చుకుంటుంది, 3వ పాదంలో వినూత్న ప్రాసతో ఉబికి వస్తుంది, హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది, సంగీతంతో ఆరోహణ స్వరంలా పరిగెత్తుతుంది. ఇక 4వ పాదం రుబాయిలోని అతి ప్రధాన భాగం. ఇందులో 3 పాదాల సారం ఇమిడి ఉంటుంది. మొదటి పాదములో అంకురించిన భావం సమగ్రంగా గుబాలిస్తుంది. ఈ ముగింపులోనే కవి ప్రతిభ, చమత్కృతి, ప్రౌఢిమ ప్రస్ఫుటమవుతాయి. రుబాయిలో ప్రతి పాదం వాక్య నిర్మాణ దృష్టితో స్వతంత్రంగా ఉండడం వాంఛనీయం. నేను దీన్ని 100కి 100 రూపాయలు ది బెస్ట్ డెఫినేషన్ రుబాయికి సంబంధించిందని నమ్ముతాను, ఇరువెంటి కృష్ణమూర్తి గారు. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుగులో ఒక రుబాయి చదివితే ఆ రుబాయిలో మొదటి పాదం దేనికదే ఇండిపెండెంట్ గా అనిపించాలి, 2వ పాదం దానికదే ఇండిపెండెంట్ గా అనిపించాలి, 4 పాదాలు కలిపి చదివితే ఒక ఇండిపెండెంట్ భావం రావాలి. అది అంత సులభం కాదు అని మన వాళ్ళకు అందరికీ రాసే అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ క్రమంలో నేను రుబాయిని ఒక్క రుబాయి చెప్తాను. రుబాయి ఏంటంటే, కాలువలో చందమామ ఊయలూగుతుంటది. చందమామ ఊయలూగుతుంటదా లేదా అనేది వ్యాఖ్యాతలు చెప్పాలి. నేను అన్నాను, కాలువలో చందమామ ఊయలూగుతుంటది, ఎండమావిలో నీరు కదిలినట్లు ఉంటది. కాలువలో చందమామ ఊయలూగుతుంటది, ఎండమావిలో నీరు కదిలినట్లు ఉంటది. నిర్ధారణ కోరితివా లోతులు చూడాలి,
భూగోళం చుట్టూ పొద్దు తిరిగినట్లు ఉంటది. ఇది ఒకటో స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్. మూడవ దగ్గర ఆగితే నాలుగవ స్టేట్మెంట్ ఒక పరిపూర్ణత సాధించే దిశగా పోవాలి అంటే ఒక రదీఫ్ ని బేస్ చేసుకొని రుబాయి నడుస్తుంది. ఈ రుబాయి రదీఫ్ ని బేస్ చేసుకొని నడవడం వల్ల రదీఫ్ అనేదే రుబాయిలో ఒక ప్రాణప్రదమైనటువంటి అంశం. అంటే మనము ఏ పదాన్ని అయితే లీడ్ గా తీసుకోదలుచుకున్నామో దాన్నే రదీఫ్ గా పెట్టుకోవాలి మనం. ఉదాహరణకి ఇందాక బాలశ్రీనివాసమూర్తి అన్న చెప్పాడు ఏంటంటే చివరిది ఏదో నిజం టానిక్ అవుతుంది అని చెప్పాడు. టానిక్ అనేది అందులో నా రదీఫ్. నలుగురితో కలవడమే నిజమౌ టానిక్, పలువురితో సంభాషణ నిజమౌ టానిక్, కొంటే దొరికేది కాని బలవర్ధకము ఉత్సాహం ప్రోత్సాహం నిజమౌ టానిక్ అని ఈ రదీఫ్ ఉంటుంది, కాఫియా ఉంటుంది. ఈ రదీఫ్ కాఫియా మూడు మాత్రల నియమం ఖచ్చితంగా పాటిస్తూ ఒక రుబాయిని నిలబెట్టడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో నేను దీన్ని 2011 ప్రాంతంలో కొన్ని రుబాయిలు రాయడానికి ప్రయత్నించాను. 2011లో రాసినటువంటి కొన్ని రుబాయిలని అంజని మేడం, నా వాయిస్ క్లియరా? Yes sir, it is very clear. Continue sir, please continue. Okay, I'll conclude in 10 or 15 minutes. అయితే ఈ 2011లో రాసిన నేను కొన్ని రుబాయిలని ప్రచురించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. దాన్ని రుబాయి అనాలంటే అవన్నీ సరిగ్గా ఫిట్ అయినట్టు నాకు తోచక నేనేం చేశానంటే నా కొత్త పలక అనే పుస్తకములో వచన కవిత్వంతో పాటు వచిస్తున్నానో రచిస్తున్నానో అనే శీర్షిక కింద ప్రచురించాను. ఈ పుస్తకం మీద చాలా మంది వ్యాసాలు రాశారు, సమీక్షలు రాశారు. ఒక రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు మాత్రం ఫోన్ చేసి మీరు ఇందులో రుబాయిలు కూడా రాసినట్టున్నారు అన్నారు. అంటే అవును సార్, మీరు ఒక్కరే చెప్పారు, ఇంకెవరు చెప్పలేదు అని. ఉన్నాయి రుబాయిలు అవి అన్నారు. అంటే సార్ అందులో కొంచెం రదీఫ్ కాఫియాలు పోయినాయేమో అని నాకు డౌట్ సార్ అంటే, నేను కూడా అంత శ్రద్ధగా చూడలేదు అన్నారు. నిజానికి నాకు అప్పుడు నమ్మకం లేక నేను వాటికి రుబాయి అని పేరు పెట్టలేదు. తర్వాత కాలంలో దాశరథి గురించిన చర్చ వచ్చింది. తెలంగాణ మూమెంట్ బాగా నడుస్తున్నప్పుడు దాశరథి విశాలాంధ్రని కోరితే ఇట్లా ఇప్పుడున్న కవులందరూ వాళ్ళకు సమగ్రమైన తెలివితేటలు లేక తెలంగాణ సపరేట్ అంటున్నారు అని కొన్ని స్టేట్మెంట్లు వచ్చినప్పుడు తప్పనిసరి అప్పుడు దాశరథి ఇప్పటిదాకా బతికుంటుంటే ఆయన కూడా తెలంగాణ కోరేవాడు అని అర్థం వచ్చేటట్టు కొన్ని రుబాయిలు రాసి ఒక పత్రికకి పంపించాను. అవి ప్రచురించబడ్డాయి. తర్వాత తెలంగాణ మూమెంట్ ని సపోర్ట్ చేస్తూ ఒక 20-25 వరకు రుబాయిలు రాసి అవి నిజానికి అవి ఇప్పుడు ఇక్కడ ఉటంకించడం అవసరం. వాటి యొక్క రిలవెన్స్ ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉండే. నేను చెప్తాను, చరిత్ర కోసమే చెప్తున్నాను. ఈ రుబాయిలని oneindia.com వాళ్ళకి పంపించాను. పత్రికల్లో అన్ని సైజు 20-30 రూపాయలు వెయ్యి కాబట్టి oneindia.com లో ఆన్లైన్ మ్యాగజైన్ కాబట్టి అందులో వేస్తారు అని పంపించారు. పంపిస్తే కాసుల ప్రతాపరెడ్డి గారు వాటిని యథాతథంగా ప్రచురించాడు. 25 వరకు ఉంటాయి ఆ రుబాయిలు. తెలంగాణ రుబాయిలు అనే టైటిల్ అప్పుడే పెట్టాను. అవి పెడితే అవి ప్రచురించిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఒక విచిత్రమైన క్రిటిసిజం వచ్చింది. ఆ క్రిటిసిజం ఏంటంటే అది కూడా ఇక్కడ చర్చించదగ్గది కాదు. తెలంగాణ అనే వాదాన్ని సపోర్ట్ చేసే కవులంతా జ్ఞానం తక్కువ అన్నట్టు అర్థం కొంతమంది మిత్రులు రాశారు. రాస్తే 2 రోజుల తర్వాత ఆ కామెంట్స్ కి ఇక్కడ కొంతమంది తెలంగాణలో వాళ్ళు కూడా విపరీతమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఆ కామెంట్స్ ఎంతకపోయాయంటే కవిత్వం గురించి కానీ రుబాయిల గురించి కానీ ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ విశాలాంధ్ర అనే దాని గురించే పట్టించుకొని 2-3 కామెంట్స్ దగ్గర ఇది ఆగిపోయింది. కిందంతా క్రిటిసైజ్ అంటే పొలిటికల్ క్రిటిసిజం కింద మారిపోయింది. ఇక అప్పుడు నేను దాన్ని వదిలేసి అది 2013 వదిలేసిన తర్వాత తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వేరైంది, తెలంగాణ వేరైన తర్వాత ఒక సందర్భంలో ఆంధ్రప్రభ వాళ్ళు
నాకు ఏదైనా ఆర్టికల్ ఉంటే పంపించండి అని అడిగారు. పంపించండి అంటే నేను వ్యాసం రాయడం అది అంటే కొంచెం టైం తీసుకునే పని కదా, పోయమ్స్ పంపిస్తానులే అనుకున్నాను. ఈ పోయమ్స్ చర్చ వచ్చినప్పుడు తెలంగాణ రూపాయలు అనే మాట ఈనాటి ఆంధ్రప్రభ ఎడిటర్, ఇప్పటికి కూడా సారే ఉన్నారు ఎడిటరు, తెలంగాణ రూపాయలు అని కొన్ని ఉన్నాయి ఇవ్వమంటారా సార్ అన్నాను. ఇవ్వండి అన్నారు తను. ఎందుకంటే ఇవి తెలంగాణ రూపాయలు అని ఉంది, పత్రికనేమో ఆంధ్రప్రభ అని ఉంది కదా, మరి అందుకే అడుగుతున్నానంటే మాకు అట్లాంటిది ఏం లేదండి, రాష్ట్రం అయిపోయింది, ఎవరి రాష్ట్రం వాళ్ళది, మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని సమానమే, మీరు ఇవ్వండి అన్నారు. అంటే ఇక ఆ ధైర్యంతో నేను 10, 5 ఇవ్వకుండా ఒక 50 ఇచ్చాను. 50 ఇస్తే నాకు చెప్ప పెట్టకుండా వాళ్ళు వారం 5 చొప్పున 10 వారాలు వేసి ఒక వారానికి ముందు నాకు మళ్ళీ ఫోన్ చేసి ఇంకా తెలంగాణ రూపాయలు నెక్స్ట్ పంపండి సార్ అని అడిగారు. అంటే ఎన్ని పంపమంటారు అంటే మీరు వారం పంపుతా ఉండండి, దాన్ని సీరియల్ గా పెట్టాము అని చెప్పారు. అది ఒక రకంగా ఆనందం. రాశాను కూడా. ఇట్లా రాసిన తర్వాత ఒక 2016 ఫిబ్రవరిలో అది స్టార్ట్ అయింది. 2016 డిసెంబర్లో నేను అడిగాను, ఇక ఏడాది కూడా ముగుస్తుంది కదా, ఇన్ని రోజులైంది, ఇంకా ఆపేద్దామా అని అడిగాను. అడిగితే లేదండి తెలంగాణ రూపాయలకు మంచి రెస్పాన్స్ ఉంది, మీరు కంటిన్యూ చేయండి, మేమే ఏమైనా అవసరం ఉంటే మేమే చెప్తాం కదా మీకు, మీరైతే రాయండి అన్నారు. అట్లా అది 2018 డిసెంబర్ దాకా వచ్చింది. అప్పుడు కూడా అడిగాను, వాళ్ళు అన్నారు కంటిన్యూ చేయమని. 2019 డిసెంబర్ దాకా వచ్చింది, అప్పుడు కూడా కంటిన్యూ చేయమన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను కూడా. 2019 డిసెంబర్ ఇంకా ఆపేద్దామనే మూడులోకి నేను వచ్చాను. 1-2 సందర్భాలు చెప్పుకోవాలి ఇక్కడ, ఎక్స్పీరియన్స్ చెప్పమన్నాడు అన్న సీతారాం గారు. నేను ఇంకా చాలా మొనాటనీ వస్తుందేమో, చెప్పిందే చెప్పడం జరుగుతుందేమో, దీన్ని ఆపేస్తానని అనుకుని ఉంటున్న సందర్భంలో ఆలేరు అనే పట్టణం నుంచి మల్లేశం అనే వ్యక్తి ఆ పుస్తకం ఆదివారం ఆంధ్రప్రభ పుస్తకం పట్టుకొని నాకు ఫోన్ చేసి ఆ 5 రూపాయలని కన్నెగంటి వెంకటయ్య వాడిన అంత అద్భుతంగా మొత్తం పాడి నాకు ఫోన్ చేసి డైరెక్ట్ ఆ పాట వినిపించాడు. అప్పుడు పాట అయిపోయిన తర్వాత అబ్బా చాలా బాగా పాడావు, నిజంగా రూపాయి బాగుందా, నీ పాటలో అయితే బాగుంది, రూపాయి నచ్చిందా నీకంటే? నచ్చింది కాబట్టి నేను చదివాను సార్, మీకు దాదాపు ప్రతి వారం తీసుకుంటున్నాను, ఇట్లా చదువుతూ ఉన్నాను, చాలా బాగుంటున్నాయి సార్ అన్నాడు. అన్న తర్వాత కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్ళీ కొన్ని వారాలు కంటిన్యూ చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా ఆంధ్ర ప్రాంతం నుండి, ముఖ్యంగా రాయలసీమ నుండి చాలా మంది పనులు చేసి ఉన్నాయని చెప్పడం కూడా ఒక గొప్ప అనుభూతి నాకు ఇది రాస్తున్న క్రమంలో. అట్లా చాలా రోజులు అయిన తర్వాత ఒక దశలో, ఇప్పుడు ఇందాక దేవనపల్లి వీణావాణి గారు చెప్పిన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, నిజంగా నాకు చాలా ఒక రకంగా నన్ను చాలా ఫార్వర్డ్ చేయడానికి ఆమె ఇంటర్వ్యూ కావడమే ఒక కారణం. ఆమె మాట్లాడి చాలా లోతైన విశ్లేషణ చేసి నిజంగా తెలంగాణ రూపాయలకి అంత లోతుంది అని నేనే ఆశ్చర్యపోయేటట్టు తను మాట్లాడడం వల్ల ఇట్లా ముందుకు రాస్తూ పోయాను. ఇట్లా 3 సంవత్సరాలు రాసిన తర్వాత ఈ రూపాయలు నడుస్తూ ఉన్న క్రమంలోనే సుమారుగా ఒక 1/2 డజను మంది వాళ్ళంతలో వాళ్ళు పాడి రికార్డు చేసి నాకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ కింద పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నీ తెలంగాణ రూపాయలు ఇంకొక కొంతకాలం రాయాలనే ఒక స్ఫూర్తిని నాకు తీసుకొచ్చి నింపాయి. ఆంధ్రప్రభలో వచ్చినటువంటి రూపాయలకి అవి బాగా పబ్లిక్ లోకి పోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఆంధ్రప్రభ నిజానికి వేరే పత్రికలతో పోలిస్తే చాలా తక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, కానీ సాహిత్యకారుల మధ్య సర్క్యులేషన్ ఉంది. సాహిత్యకారుల సర్క్యులేషన్ కి సంబంధం లేకుండా అది పత్రిక రాగానే గంటల్లోనే ఫేస్బుక్ లో, వాట్సాప్ లో షేర్ చేసే అనేక మంది మిత్రులు ఆ రోజు నేను చూశాను. కొంతమంది ఫేస్బుక్ లో తెల్లారగట్ల 5 o'clockకే పోస్ట్ చేసేవాళ్ళు, 4:30కి పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి నాకు ట్యాగ్ చేసేవాళ్ళు. అట్లా అవి అనేక కామెంట్లకి, తర్వాత మంచి విమర్శలకి, చెడ్డ విమర్శలు అంటే, చెడ్డ విమర్శలు అంటే నిర్మాణాత్మక సూచనలు కూడా చేశారు కొంతమంది. నేను ఈ సందర్భంగా వడ్డేపల్లి కృష్ణ గారిని గుర్తు చేసుకుంటున్నాను చాలా వినమ్రంగా. ఏంటంటే ఆయన చెప్పాడు, సార్ మీరు రదీఫ్ పోయింది అక్కడ, మీరు చూసుకున్నారా, పడిపోయిందా అంటే, నిజమే సార్ అది నా పొరపాటే, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఏం కాదు అని చెప్పాను, అది నేను దిద్దుకుంటాను తర్వాత అని చెప్పాను. తర్వాత కాలమిస్ట్ సమస్యలన్నీ ఎదుర్కొన్నాను ఈ పీరియడ్ లోనే.
నేను ఈ తెలంగాణ రుబాయిలు రాస్తూ ఉన్న క్రమంలో మొదలైనప్పుడు బాలనగర్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నాను. చాలా పని ఒత్తిడి ఉండే సమయం. కొన్నాళ్ళు కీసర ఆర్డీఓగా ఉన్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆర్డీఓ కందుకూరుగా పనిచేశాను. ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ రంగారెడ్డి జిల్లాలో పనిచేశాను. ఆ తర్వాత సాహిత్య అకాడమీకి వచ్చాను. సాహిత్య అకాడమీకి రాక ముందు కంటే సాహిత్య అకాడమీకి వచ్చిన తర్వాత కొద్దిగా లీజర్ ఉంటుంది అని అందరు ఫీల్ అవుతారు. కానీ అట్లాంటిది ఏమీ దొరకకుండా ప్రపంచ తెలుగు మహాసభలు ఎదురొచ్చాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా మేము రాత్రి 11 వరకు ఆఫీసులోనే ఉండి మళ్ళీ పొద్దున 6 వస్తున్న క్రమంలో ఇంకా ఈసారి తెలంగాణ రుబాయిలు మానేద్దాం అని డిసైడ్ చేద్దాం అనుకున్నాను. ఆమె నుండే ఫోన్ చేసి నాకు ఏమడిగారంటే, ఈసారి మీ రుబాయిలు ప్రపంచ తెలుగు మహాసభల మీద రాయాలి సార్, అది కూడా 10 రాయాలి అని అడిగారు. దాంతో నేను మళ్ళీ రుబాయిలు రాశాను. ఆ రుబాయిలని ప్రపంచ తెలుగు మహాసభల్లో చదవాల్సి వచ్చింది. అట్లా ఒక విశేషమైన గొప్ప స్పందన రావడం అనేది నాకు గొప్ప గ్రేట్ ఎక్స్పీరియన్స్ వైల్ రైటింగ్ ఇన్ ఆంధ్రప్రభ తెలంగాణ రుబాయిలు. అట్లాంటి రుబాయిలలో కాకతాళీయంగా కొన్ని అద్భుతమైనటువంటి స్పార్క్ ఉన్న రుబాయిలు రావడం నిజంగా నా లక్. తర్వాత నేను ఈ రుబాయిలని ఒక 2 మిత్రులు పాటగా పాడి ఒక 2 వీడియో క్లిప్లని తయారు చేసి ఈరోజు యూట్యూబ్లో పెట్టారు. ఒక సాహిత్య కార్యక్రమానికి లేదా సాహిత్య ప్రక్రియ వినడానికి అంత ఆసక్తి చూపడం అనేది నాకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగింది. 2500 మంది దాకా ఒక వీడియోని చూశారు. దాదాపు 2000 వరకు ఇంకొక వీడియోని చూశారు. ఆ 2 వీడియోలు ఈరోజు యూట్యూబ్ లో ఉన్నాయి. ఇవి ఉన్న క్రమంలో దీన్ని 840 వరకు నా దగ్గర ఉన్న రుబాయిల్లో తెలంగాణ రుబాయిలు అని ఆంధ్రప్రభలో వచ్చినాయి. వాటిని ఎడిట్ చేసి 536 ఈరోజు ప్రచురించడం కోసం 2 ఎడిటర్లు నాకు సహకరించారు. అమ్మంగి వేణుగోపాల్ గారు, రూప్ కుమార్ డబ్బీకార్ గారు, చివరి దశలో పెన్నా శివరామకృష్ణ గారు కూడా సహకరించారు. ఇట్లా నేను తెలంగాణ రుబాయిలని రాస్తూ ఉన్న క్రమంలో అనేక మంది సహకారం ఉంది. అట్లాంటి రుబాయిల్లో 1-2 రుబాయిలు వినిపించి క్లోజ్ చేస్తాను. 2:15 దాటింది కాబట్టి. ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు, గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరావు. ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు, గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరావు. అనుభవించిన క్లేశమే చుక్కాని తుదకు, చిమ్మ చీకటి కమ్మ దారులు తెలియరావు, చిమ్మ చీకటి కమ్మ దారులు తెలియరావు. ఇది ఇటీవల అంటే నేను ఇది గొప్ప రుబాయి అని నేను అనుకోలేదు. కానీ ఎందుకో దీన్ని ఒక మిత్రుడు ఇదే బాగుంది చిన్న రుబాయి అని చెప్పాడు. కాంక్షకు సంబంధించి నువ్వు ఒక పనిని చెయ్యాలంటే ఎంత ఇష్టపడితే అది అంత సులభంగా సాధ్యమవుతుంది అన్నట్టు దానికి వ్యాఖ్యానం జోడిస్తూ చెప్పాడు. మూల చుక్క పొడవ శుభమైతది. మామూలుగా మన వాళ్ళందరూ ఊర్లలో ఏమనుకుంటారంటే మూల చుక్క పొడిచిందంటే అది అపశకునం అనుకుంటారు. మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది. అమావాస్య రాత్రిని కూడా మన వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ అది ఒక అపశకునానికి సంకేతంగా చూపిస్తుంటారు. మూల సార్ వాయిస్ మ్యూట్ లో పడింది మేడం. వాయిస్ రావడం లేదు. ఎస్, ఇప్పుడు వస్తుందండి. వస్తుంది సార్. మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది. బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది. ఇది కాంక్షకు సంబంధించి ఒక మిత్రుడికి నచ్చిన రుబాయి. నింగిలోన తారగుంపు మాయమైతది. ఇందాక రెంటాల గారు చెప్పినట్టు ఒక త్రిశగతిలో పోయేటటువంటి రుబాయి. నింగిలోన తారగుంపు మాయమైతది, మబ్బు నుండి మెరుపు పుట్టి మాయమైతది. నింగిలోన తారగుంపు మాయమైతది, మబ్బు నుండి మెరుపు పుట్టి మాయమైతది. ఉన్నదేది చిరకాలం ఉనికి నుండదు,
మన మనుగడ నూరేళ్లకు మాయమైతది, మన మనుగడ నూరేళ్లకు మాయమైతది. ఇట్లా నేను మొత్తం రుబాయిలని కొన్ని చాప్టర్లుగా చేసిన సంగతి చాలా మంది మిత్రులు చెప్పారు. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్త్రీని చూశారు అని, స్త్రీ భావాలని పట్టడానికి ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఇందాక కన్నెగంటి వెంకటయ్య గారు 2-3 స్టాన్జాలు పాడడానికి వేరే వాళ్ళు ట్రై చేశారు. ఒకటి అంటే అర్థం కాదు స్త్రీ అని చెప్తా ఉంటారు, దానికి నేను ఊహించిన ఒక ఊహ. సింధూలో చిత్రలిపి అర్థమైతది, అరచేతిలో బ్రహ్మరాత అర్థమైతది. సింధూలో చిత్రలిపి అర్థమైతది, అరచేతిలో బ్రహ్మలిపి అర్థమైతది. ఆమె చూపు లోతు మనకు ఎలా తెలియడం, ఆమె చూపు లోతు మనకు ఎలా తెలియడం. హృదయంలో చూడు దూరి అర్థమైతది, హృదయంలో చూడు దూరి అర్థమైతది. ఇంకొకటి, పిల్లలందరికీ డిగ్రీ కాలేజీ పిల్లలని ఇందాక మాట్లాడుకున్నప్పుడు సరే పిల్లలకే కాదు పెద్దలకు కూడా మనం ఒకదాన్ని ఒకటి అనుకుంటాం. అంటే స్నేహాన్ని చాలా పొరపాటుగా అర్థం చేసుకునే సందర్భాలకి ఒక చిన్న భాష్యం లాంటిది. స్నేహంలో సందేశం వలపను కోబోకు సుమ, స్నేహంలో సందేశం వలపను కోబోకు సుమ, మోహంలో కోరికలను ప్రేమను కోబోకు సుమ. స్నేహంలో సందేశం వలపను కోబోకు సుమ, మోహంలో కోరికలను ప్రేమను కోబోకు సుమ. చూపు ఉంటే సరిపోదు లో చూపులు కావాలే, చూపు ఉంటే సరిపోదు లో చూపులు కావాలే. అవసరార్థ ప్రశంసలను నిజమను కోబోకు సుమ, అవసరార్థ ప్రశంసలను నిజమను కోబోకు సుమ. ఇట్లా ఇట్లా చెప్తే కొన్ని ఉన్నాయి. నిజానికి అంటే ప్రేమకి ఒక్కొక్క కవి ఒక్కొక్క నిర్వచనం ఇచ్చాడు. ఏనుగు నరసింహారెడ్డి అనేవాడు ఈ చిన్న నిర్వచనం ఇచ్చాడు, చూడండి. మత్సలేని చందమామ నవ్వితేనే వెన్నెల, మత్సలేని చందమామ నవ్వితేనే వెన్నెల, ఎదలోతులు తీసి ముందు పరిచితేనే వెన్నెల. మత్సలేని చందమామ నవ్వితేనే వెన్నెల, ఎదలోతులు తీసి ముందు పరిచితేనే వెన్నెల. నింగి కన్న విశాలం అంతరంగ తటాకం. ఇందాక ఎవరో కోట్ చేశారు దీన్ని. అంతరంగం అనేది ఎంత పెద్దది అంటే, నింగి కన్న విశాలం అంతరంగ తటాకం, ఇరు మనసులు కలిసినప్పుడు చిందేసే వెన్నెల, ఇరు మనసులు కలిసినప్పుడు చిందేసే వెన్నెల. ఇట్లా రుబాయిలని ఈ మొత్తం పుస్తకంలో కొన్ని రుబాయిలని, ప్రతి వ్యక్తి కొన్ని రుబాయిలని ఇష్టపడతారు. ఎవరు ఇష్టపడే రుబాయిలని వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో వ్యాఖ్యానం చేస్తారు. ఆ వ్యాఖ్యానమే నిజానికి కవిగా నాకు ఆ రుబాయి మీద ప్రేమ కలుగుతుంది. నిజానికి ఆ రుబాయి అంత గొప్పదే అని నేను అనుకొని కొన్ని మిత్రులు పట్టిస్తున్నారు. ఒక రుబాయి ఏంటంటే నీటికం అని ఉంటుంది తెలంగాణలో. ఈవిడు చాలా నీటుగాడు, చాలా నీట్గా వీనికి అంటే చాలా శుభ్రత ఎక్కువ, లేకపోతే షోక్ ఎక్కువ, చూడ్డానికి లుక్ చాలా ట్రిమ్గా మెయింటైన్ చేస్తాడు అనేదాన్ని నీటికం అంటారు. ఈ నీటికానికి గద్వాల చీర కట్టులోన ఉంది నీటుకం, గద్వాల చీర కట్టులోన ఉంది నీటుకం, ఇందూరు భామ బొట్టులోన ఉంది నీటుకం. గద్వాల చీర కట్టులోన ఉంది నీటుకం, ఇందూరు భామ బొట్టులోన ఉంది నీటుకం. చిన్న చూపు కళ్ళ నుండి తీసివేసుకో, భువనగిరి కూజలల్ల ఉంది నీటుకం, భువనగిరి కూజలల్ల ఉంది నీటుకం. అంటే భువనగిరి కూజలకి ఫేమస్, అది చీరలకు, గద్వాల చీరలకు ఫేమస్. ఇందూరు స్త్రీ సౌందర్యానికి ఏదో చెప్తా ఉంటారు. ఇట్లాంటివన్నీ కలిపి ఒకటి రుబాయి అయిపోయింది అది. అట్లాగే మనిషి ఎవడు అదృష్టవంతుడు అంటే, 1 కోటి రూపాయలు ఉన్నవాడు అదృష్టవంతుడు అని కొందరు చెప్తారు. ఇప్పుడు కోటి చిన్నగా అయినట్టుంది. డబ్బున్నవాడు అదృష్టవంతుడు, లేదా మంచి సంసారం ఉన్నవాడు అదృష్టవంతుడు, లేదా ఉన్న ఊర్లోనే గొప్ప వ్యవసాయం ఉన్నవాడు అదృష్టవంతుడు. కానీ నా దృష్టిలో అదృష్టవంతుడు ఎవడంటే, ఆసుపత్రి మెట్లు అసలు ఎక్కని వాడు,
ఆసుపత్రి మెట్లు అసలు ఎక్కనివాడు, కోర్టు లిటిగేషన్కెప్పుడు చిక్కనివాడు. ఆసుపత్రి మెట్లు అసలు ఎక్కనివాడు, కోర్టు లిటిగేషన్కెప్పుడు చిక్కనివాడు. ధరణిలోన ఎవడుంటే వాడు ధన్యుడు, ధరణిలోన ఎవడుంటే వాడు ధన్యుడు. పోలీసుల చేతివాట మెరగనివాడు. ఇది అన్నింటికంటే ముఖ్యం. మీరు ఆసుపత్రికి పోవద్దు, కోర్టుకు పోవద్దు, పోలీసుల దగ్గరికి పోవద్దు. ఈ మూడు జీవితంలో ఎవరికి అవసరం పడదో వాడు ధన్యజీవి అని ఇట్లా మనము చెప్పుకుంటూ పోతే తెలంగాణ రూబాయిల మీద ఇంకొకటి చెప్పి చివరిది చెప్పి ముగిస్తాను. మనకు చాలా గొప్ప వ్యక్తులు అనే వాళ్ళు కూడా గొప్ప వ్యక్తుల గురించే మాట్లాడుతుంటారు. గొప్ప వ్యక్తులు అంటే వ్యక్తిత్వంలో గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడొచ్చు, కానీ వేరే రకమైన గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతారు. చెరువులోని కొంగ కూడా జపం చేస్తది, చెరువులోని కొంగ కూడా జపం చేస్తది, కాకి చూడ మౌనిలాగా వ్రతం చేస్తది. ఉన్న వాళ్ళ బతుకు మీదే అందరి శ్రద్ధ, ఉన్న వాళ్ళ బతుకు మీదే అందరి శ్రద్ధ. ధనికులకే యోగి గణం తపం చేస్తది, ధనికులకే యోగి గణం తపం చేస్తది. ఈ యోగులు, స్వాములు, బాబాలు అందరూ మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ, లేకపోతే ధనికుల చుట్టూ, వ్యాపారవేత్తల చుట్టే ఉంటారు. సామాన్య ప్రజల చుట్టూ ఉండాలి కదా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మరి వాళ్ళకి మనం ప్రత్యేకంగా గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఇచ్చినంత గౌరవం ఇవ్వాలా స్వాములకు, యోగులకు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రూబాయిల మీద మిత్రులు, ముఖ్యంగా పెద్దలు, చాలా మంది సాహిత్యకారులు చాలా విషయాలు మాట్లాడినప్పుడు వాటికి నేను థ్యాంక్స్ చెప్పడం అనేదే రిలవెంట్ గా ఉంటుంది అనిపించి కూడా కొన్ని ఆ పుస్తకం మీద మళ్ళా నాకు మమకారాన్ని పెంచింది మీరు పెట్టినటువంటి వెబినార్. ఈ పుస్తకం తర్వాత రుబాయిలని మరింత శ్రద్ధగా, మరిన్ని రుబాయిలను మరింత నూతన దృష్టితోటి రాయడానికి ఒక పాఠం చెప్తుంది ఈ వెబినార్ అని నాకు అనిపించింది. నేను ఈ వెబినార్ నుంచి స్ఫూర్తిని తీసుకుంటున్నాను. ధన్యవాదాలతోటి మీరు నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల నేను భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా, కవిగా, రచయితగా సామాన్యుల పక్షం వహించడానికి, సాహిత్యాన్ని మరింత లోతుగా రచించడానికి ఒక అవకాశంగా నేను భావిస్తాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈ కాలేజీ యాజమాన్యం అందరికీ, అధ్యాపక మిత్రులకు, సీతారాం గారికి, ఇంకా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, అంజనీ మేడంకు, ఈ సభలో పాల్గొన్న దాదాపు 98 ఒక్కసారి నెంబర్ వచ్చింది 98 మంది మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మేడం. చాలా అద్భుతమైన విశ్లేషణ. అసలు మీ గురించి అందరూ విశ్లేషించారు, మీకే నిజానికి తక్కువ టైం ఇచ్చాము. అన్నిటికంటే ముందు చెప్పాల్సిన ధన్యవాదాలు మీ పేషెన్స్ కి. మీ అంతరంగ తటాకం కన్నా విశాలమైన ఓపిక మీకు ఉంది, అందుకు మా ధన్యవాదాలు. నిజానికి ఇట్లాంటి చాలా రోజుల తర్వాత పెట్టుకోవాలేమో అనిపించింది, ఒక రోజు కాకుండా ఇది ఒక్క అంశం మీద చాలా రోజులు పెట్టచ్చు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.